హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకుందామంటే ఇస్మార్ట్ భారతి వ్లాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక మాట ఇక్కడ మ్యాటర్ ఏంద్రా అబ్బా అంటే ఇవాళ పెట్టిన ఒక క్యారెట్ చక్కెర వీడియో, అది ఏమైనా వీడియోనేనా? పెట్టారు, దేనికి పెట్టారు, ఒక చిన్న లాగ్, ఒక ఫుడ్ హల్వా అన్నట్టు చెప్పారు. అంటే అక్కడ 2 రూపీస్ 3 రూపీస్ అలా అమ్మేవారు అన్నారు. బట్ చక్కెర క్యారెట్ తినడం అంత బాగుంటుందా? బట్ మనము ఒకసారి ట్రై చేద్దాం బాగుందో లేదో. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి అంత చక్కెర పెట్టడం అంత ఏం కాదు. అండ్ కొంచెం లాగ్స్ కొద్దిగా గట్టిగా అంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా మంచిగా లాగ్స్ చేస్తూ ఉంటే మనకి రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది కదా. అండ్ వీళ్ళకి వచ్చిన అమౌంట్ ఒక్క నెలకి 56,000 అనమాట. వాళ్ళకి వచ్చిన ఒక అమౌంట్ ఒక్క మంత్కి. అంటే వీళ్ళకి వచ్చిన డబ్బులు తినడానికి అర్హత లేకుండా పోయి ఉండే. అండ్ వీళ్ళు చేసుకున్నవి అంటే వచ్చిన దాన్ని మనం భద్రపరుచుకొని దాచుకునే అంత డబ్బులు మిగలట్లేదంటే ఈయన ఏం పని చేసిండు అంటే ఈయన చేసిన ఏంటంటే ఫస్ట్లో డబ్బులు బాగా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఇంట్లో ఉండేవాళ్ళు కదా అంతకుముందు, చిన్న రూమ్, ఒక రూమ్లో. ఆ రూమ్లో ఉన్నప్పుడు కారు అండ్ 2 కార్లే మార్చారు అనుకుంటా. కారు వాటికి వీటికి ఖర్చులు అండ్ ఇలాంటి వాటి అని ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కూడా కొంచెం వాళ్ళ అన్నయ్య కన్నా ఈయన తొందరగా కట్టుకున్నాడు. కానీ ఒకటి ఈయన ఇల్లు కన్నా వాళ్ళ అన్నయ్య లేట్కి కట్టినా చాలా బాగుందనమాట. అండ్ పెయింటింగ్ కలర్స్ అవన్నీ. ఈయనకేమంటే మేనేజ్ చేయడం రాలేదు. బట్ పెద్దోళ్ళే అబ్బా, దేనికైనా మాట్లాడుకోవాలంటే. ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఈయన దుబారా ఖర్చులు ఎక్కువ అవడం వల్ల ఈ అప్పులు అనేది ఎక్కువైనాయి అనమాట ఈయనకి. ఇవన్నీ ఆయన తగ్గించుకుంటే ఈ వచ్చిన ఇంత అమౌంట్ అంటే ఇంకా ఎన్ని నెలలు ఒక 2-3 సంవత్సరాలు కడితే అప్పులు తీరిపోతాయా లేదు అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నెలకి 50,000 రావాలంటే నాట్ ఈజీ. అంటే ఒక నార్మల్గా ఒక లాగ్స్ డైలీ రొటీన్ లాగ్స్ పెట్టుకుంటా నెలకి 56,000 సంపాదించడం చాలా ఈజీ కాదు. ఎందుకంటే దాని దగ్గర చాలా కష్టం ఉంటుంది. కొందరు అనుకుంటారు ఏముందులే వీడియో చేసి పెట్టేద్దాం కామనే కదా అనుకుంటాం. కానీ కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి అండ్ వాళ్ళు పెట్టే కామెంట్స్ అన్నిటినీ మనం సర్లే అనుకొని లేమన్నా మార్చుకోవడం, బాధపడి అన్నీ చేసుకొని ఉండాలా ముందు. ఎందుకంటే కొందరు ఖాళీగా ఉంటారు అండ్ చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది వీడియోస్ బాగాలేదు అది ఇది అంటూ ఉంటారు కదా. వాళ్ళందరిని దాటుకొని ఇంత కష్టపడి ఒక 1 lakh సబ్స్క్రైబర్ రీచ్ అయ్యి దాని తర్వాత వీళ్ళకి ఇంత అమౌంట్ వస్తుందంటే ఈజీగా ఏం రాలేదు. ఒక వీడియో మనం చేస్తున్నామంటే 4-5 సార్లు మళ్ళీ దాన్ని మంచిగా లేదా బాగాలేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏమైనా తప్పు మాట్లాడినామా, ఇన్ని చేసుకుని వస్తేనే దాటుకొని వస్తేనే ఒక వీడియో, దానికి ఒక థంబ్నెయిల్, టైటిల్స్ ఏం పెట్టాలి రాబో, ఏ పెడితే బాగుంటుంది అంత ఆలోచించుకొని చేస్తేనే అంత డబ్బులు కానొస్తాయి. అది కూడా తినే అర్హత అనేది మనకు ఉండాలి. అంటే ఏ అప్పులు లేకుండా వచ్చిన దాన్ని తింటూ అండ్ కొద్దిగా మనీ అనేది సేవింగ్ చేసుకుంటేనే ₹1 మిగులుతుంది అని. ఇప్పుడు మీరు ఇంత అమౌంట్ అని చెప్తున్నారు. బట్ మీరు అన్నది కూడా నాకు ఒకటి అర్థమైంది. మీరు చేసిన కొన్ని అంటే ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా ఉంటారు, వాళ్ళల్లో మనం బాగుపడతాం, వాళ్ళల్లో మనం బాగుపడకుండా చెడిపోతాం కూడా. అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయడం నీ తప్పు. ఇంకోటి అంటే ఇన్ని అప్పులు అవుతున్నా, నీ అప్పులు అయినప్పుడు నువ్వు కట్టుకోవడానికి ఇంకొంచెం కష్టపడాలా. నువ్వు ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు పిల్లల కోసమైనా సేవింగ్ చేయాలి కదా. అంటే అన్నిటినీ దాటుకొని నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ కాదు, ఒక మిడిల్ క్లాస్ కన్నా ఇంకొంచెం తక్కువనే ఉండి ఇప్పుడు ఉంది, ఒక ఇల్లు ఉంది, కొంచెం ఒక ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నారు. అక్కడ ఇల్లు ఏదో అన్నారు, మరి అక్కడ ఏం వీడియో చేయట్లేదు. ఎందుకు మళ్ళీ డాబా మీద వంటలు అవి చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఫ్లాట్ కొనుక్కున్నారు కదా, అక్కడ ఒక ప్లేస్ అనే ఒకటి ఎంతో కొంత కొనుక్కున్నారు, అక్కడ షెడ్ లాగా ఒకటి వేసిరు. మరి అక్కడ ఎందుకు వంటలు దాన్ని కూడా అమ్మేసారా? ఏం జరిగిందో ఏం జరిగిందో తెలియదు కదా మనకి. ఇదే అనమాట వాళ్ళ గురించి. చేసే వీడియోలో కంటెంట్ కరెక్ట్గా ఉండాలా. మీరు కూడా కొంచెం కంటెంట్ తగ్గుతుంది అనిపిస్తుంది, బట్ దాన్ని కొంచెం మేనేజ్ చేసుకుంటా మంచి వీడియోస్ తీయండి. ఇప్పుడు సంపాదించే నెలకి 50,000 రేపటి రోజున 1 లక్ష అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగానే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేపు మంచి వీడియోతో వద్దానమాట.